ఏదో ఒక కూర అండి కాలబెట్టినా నోరు మూసుకొని తినిపో. అగా చూడు నీ అయ్యనేమో అట్లా తయారైన నువ్వేమో ఇట్లా తయారైనవు నా గండాన. పో పోయి తినిపో. కుడతానారా? ఇగో నా డ్రెస్ కూడా ఉట్టు. కొలత డ్రెస్ తెచ్చినావా? తెచ్చిన అందులోనే ఉంది. సేమ్ అట్లనే పెట్టు, వేరే డిజైన్ ఏమద్దు. ఏం డిజైన్ వద్దా? ఏ డిజైన్ వద్దు, సింపుల్ గానే ఉండని. సరేరా రేపు కుడతా. సరే రేపు అందిస్తావా? ఇలా బ్లౌజులు ఉన్నాయి. సరే అక్క. రైతా ఓ రైతా సప్పుడు ఎత్తలేదు. మనం అంటే భయం లేదండి. ఏమే పిలిచిన పడతలేదా? ఏం కూర వండినావు? టమాటా కూర వండినా. టమాటా కూరనా? అట్టి టమాటా కూర వండుతావా అనే? అంతలేదు. నువ్వు చికెన్ మటన్ అనక టమాటా కూర వండుతావా? నా దగ్గర పైసలు లేవు, నేను నీకు చికెన్ మటన్ ఏ నుంచి అండి పెట్టాలి? నీ దగ్గర పైసలు లేవా రే? నీ దగ్గర పైసలు లేవంటే బ్యాంకులు అయిపోయినట్టే. ఒకటికి కౌసుకూర పెట్టాలంటే కాదు నీకు. అయ్యో గంతగనం ఎందుకు కుడుతున్నావు? చచ్చిపోతుంది పాప. ఆ దగ్గర పైసలు లేవాట, నీకు చికెన్ మటన్ తెచ్చిపెట్టమంటే ఏం చాలు తెచ్చి పెడతాది. ఏమో కొట్టే కొడుతున్నావు. ఏందే దీనికి వత్తాసి పలుకుతా మీరు? మీరు వచ్చిన పని చేసుకుని సప్పుడే వీకుర్రి. గాలనే అంటావు నువ్వు. ఏందే నోట్లు ఎత్తాంది? నోట్లే కోటర్ సీదా కూర్చుతా ఏమనుకుంటాను. భయం లేదు దీనికి. మొగడంటే చిన్నోడికి వచ్చిన తోడుగుడ్లు ఉన్నాయి కానీ ఉన్నాయి ఉంటే అవి అన్నావానే? అంటే నువ్వు నాకు టమాటా కూర పెడతావానే? నేను తారం చేసి వచ్చేలోపు తోడుగుడ్ల కూర అండు, లేకపోతే తోలు తీస్తే చెప్తానా? అగో వినవాడేటప్పుడు రాత్రి అర్ధయానంగా పప్పు వేతివి, ఇప్పుడేమో ఫటఫట అని పిత్తులు రాబట్టే చిన్న మందిలో మానం పోతుంది. అద్దే అంటే పప్పు చెప్తావు, పిత్తులు రాబట్టే. ఏందక్క కూర కోసం గంతగానం కొడతాండు వేస్ట్ కాడు. ఆడంతే రమ్య, రోజు ఇదే బాగోతాం. రోజు బాగా తాగొచ్చి షీటికి మాటికి కొడతాడు. తూ నా బతికే గింత. ఏంది రోజు కొడతాండా? అసలు ఇట్లా భరించుకుంటుంటావు అక్క? మీ వాళ్ళకి చెప్పు, వాళ్ళే నలుగురు పెద్ద మనుషులు తీసుకొచ్చి బుద్ధి చెప్పిస్తారు ఈయనకు. అట్లా ఎత్తే నలుగుట్ల మా పరివే పోతుందని నాలో నేనే కుమిలిపోతాను లక్ష్మి. బాధపడకక్క, మనకు అవ్వగారింటి కాడ ఉన్నంత సుఖం అత్తగారింటి కాడ ఉంటుందా? అత్త మంచిగా ఉంటే మొగడు మంచిగా ఉండడు, మొగడు మంచిగా ఉంటే అత్త మంచిగా ఉండదు. ఏడవకక్క, ఏడవ కూకో. అయ్యో అక్క ఏడవకు, శ్రీకాంత్ ఏదో ఒక రోజు మారుతాడు. ఆడేడ మారుతాడు రా అని మొండి మొలదారని దెంప. నేను చెప్పి నాకే ఆశ్చర్యంది కానీ ఆనికైతే తాగుడే ఆశ్చర్యలే. రోజు తాగొచ్చి ఇట్లా కొట్టుడు నాకు అలవాటే గాని. ఏమో వరుతున్నావు వచ్చిందనుకో బొక్కలు కొడతా సపడే కూర అయిపో. ఆడత్తే మళ్ళీ ఏదో ఒకటి వరుతాడు. మీరు ఓర్రా, నేను కూర వండుతా. కుట్టుడైపోయినాక ఫోన్ చేస్తా. సరే సరే పైసలు ఇరి. అగో గీడ కూర్చుంటారేంది? పోలీసు వాళ్ళు వస్తారు నడురి. ఏక బీర్ ఎంతసేపు తాగుతామన్నా? చూస్తాండగానే అయిపోతుంది. అయినా మనుషులకు పోలీసులు వస్తారా అన్న? అత్తరు ఎందుకు రారు చెప్పండి. దాగి ఓరిడికెళ్ళి మొన్ననే ఇక పక్క షాప్ లో 50,000 ఫైన్ వేసారు. పుష్కర నేను దొరికితే నాకు కూడా ఇస్తారు 50,000 ఫైన్. తొందర ఆగి ఇడికెళ్ళి వీకూరి అద్దారంగా షాప్ కానీ కూర్చొని తాగుతారు. కొట్టాలి రా పిల్లని కొట్టాలి, అడితే ఆడాలి రా ఫేక్ ఆడాలి, అటేదైనా గాని ఒక ఫేక్.
అయ్యో ఏమైంది పడ్డావా నీ తాగుడు మీద మన్ను అయ్యా ఇంతగానే దాగుంటే లేమలే నువ్వు తాగు జోలు ఏం చెప్తానా ఈ అలుగుతా చెప్తానా కూర్చో చక్కగా కూర్చో వేసుకురా పో ఫస్ట్ అంగిదే అట్లా అంగి ఇవ్వ అయ్యో నీకు బళ్ళు బాగా వచ్చిందేమే చూడబడితే అంగి తిన్నాక ఉడుకోపోదువా పరివర్తన వాడవానే ఓ నల్లమొక్క పోడా కుడి చేత నువ్వు ఎడవ చేత కలుపుడు కాదు ఈ చేయి పెట్టు తాగితే ఏ సోయి ఉండదు నీకు నీళ్ళే పోయాను ఈ పిల్లలతో ఇదే బాధ తాగితే మొగ నోరని ఎవరెవరు వచ్చి ఏమే నీళ్ళు లేవు మళ్ళీ తట్టుకున్నాక అయ్యో అయ్యో అని ఉరికొస్తావా తెచ్చేదాకా ఆగుతావా ఆగవా తేనే పడుతుంది ఇవో ఇదేమన్నా కూరేనానే నీ కూరనే రేవుందానే నీ ఎక్కడ పేరు దొరికేవు నువ్వు నీ ముఖానికి నేను అండిన కూర ఎన్నడన్నా మెచ్చినవా 3 పూటలు నిమ్మగా తినుకుంటా మంచిగా లేదన్న పడుతుంది తినే అన్నాన్ని ఎత్తెత్తివి తాగోతు మొగపోడా నేను తిడతాను నన్ను నేను గిట్టగానే ఇంకో 90 సెక్షన్ చెప్తాను సంగతి స్నానం చేసినాక కథ దిగినట్టు అయింది తాగోతు సచ్చినోడు అన్నా ఓ అన్నా ఏం కావాలి నాకు 6 కోడిగుడ్లు నాకు ఒకటి సర్ ప్యాకెట్ సరే జరుగుని జరుగురే దుకాణం అంటే మీరైనా అడ్డా ఉన్నారు మీద పడతావేంది గంతగానే దాబు చెప్తావా నీ ముఖంలో చెప్పు అగో మీరు మా ఇంటికి వచ్చే మా ఇంటికాడ ఉన్నారు దుకాణం కడితే దుకాణం కాడ ఉన్నారు కొంపైసి నన్ను ఫాలో అవుతలేరుగా మీరు ఫాలో అవుతున్నావు నువ్వు చేసే ఘనకార్యం చూద్దామని నీతో పట్టుకునే తిరుగుతున్నాయి మీరు నాకేం రాదు ఒక 90 పోయిరా 90 పోయి చెప్పను పోయి జరిగాయి పడతాడు పడుతూ ఊకుంటానా ఒక్కడు సర్వనా తప్పు తప్ప తప్పు వాడా ఏం కావాలి రాజు జల్దీ సరే నువ్వు వాడు అటు పోయి రాకు. నీళ్ళు సామాన్ భీమాలని పడిపోతాను నీళ్ళేరా నీళ్ళు అటుంటే పో అటుంటే ఆడదాపు సరే మీరు నువ్వు గిరాకీ పీరైతే నువ్వు ఇట్లా చేస్తే అది నీకు దుకాణం గిరాకీ అంటే మందు గిరాకీ ఎక్కువ ఉన్నట్టుందియా నాకు ఈ దుకాణాలే మిగులుతాయి చిల్లర కొత్తలు మంది గిరాకీలనే మిగులుతాయి తాగడానికి పైసలు లేక పెన్లాల పుస్తకాల కంచెలు గుంజుకొస్తారు మీరేమో వీటితో బిల్డింగ్లో కడతారు అగో ఇది మంచిగానే ఉంది నేనేమన్నా తాగమని అలా మూతికి కడతానన్నా వాళ్ళు వచ్చి తాగుతారు ఇసంటి బెల్ట్ షాపులు చేయబట్టే తాగోతు బాడకాలు ఎక్కువారు అదే వెన్స్ అయితే అంత దూరం పోయి తెచ్చుకుంటారా అది టైం కాగానే బంద్ అవుతుంది ఇక మీరేమో రాత్రి 12 అయినా కానీ లేచి మంది పడుతుంది ఇక బాడకాలు 24 గంటలు తాగమంట తాగరా వాళ్ళు సొక్క పోసలే కానీ నేనే లాగానా ఏనాడున్నారు ఇక గుళ్ళు అయ్యో ముక్కు మూతిలో పడుతుంది ఇగో నీ సరిపాకెట్ ఇగో వీళ్ళు సామానికి వచ్చినట్టు లేదు నాకు క్లాస్ వీకటానికి వచ్చినట్టుంది అయినా ఊళ్ళో నేను బెల్ షాప్ పెట్టినా అని చెప్పి వచ్చి అడుగుతారు అదే వైన్ సొంత దగ్గరికి పోయి కళ్ళు ఎందుకు అమ్ముతాను అని అడుగుతారా అడగరు ఎందుకంటే నేను అలగా దొరికినా కాబట్టి ఈ ఊళ్ళో నన్ను బతకనిచ్చేటట్టే లేరు శ్రీకాంత్ అన్న గంతగానం దొరకబడి బాగానే అయిందా ఎక్కడ తమ్ముడు పొద్దున్న ఒక 90 వేసిన ఇప్పుడు ఒక 90 అంతే ఇలా నీళ్ళు ఉన్నాయట కానీ ఇక ఉన్నాయి తీసుకో కొద్దిగా పోయి కొద్దిగా పోయి అవ్వనా ఈ బ్రాండ్లన్నీ మొత్తం బంద్ అవుతానా కానీ బ్రాండ్ బంద్ చేస్తారా బ్రాండ్ గిట్లా బంద్ చేస్తే చక్కగా సీఎం కేసీఆర్ని కలుతున్నావు ఓ అన్న మన సీఎం కేసీఆర్ కాదే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మర్చిపోయినా ఆయనవే కలుతా నాది అంతా ఫతారు ఉన్నది
ఏమనుకుంటాను? అబ్బో ఈ ఓసిగాడు సీఎంని కలుపుతారట. ఇంకంత పతారు ఉన్నదట. నీకు సీఎం ఏడు ఉంటాడో తెలియదు, సీఎంని కలుపుతారట. ఇంకా నువ్వు ఆగురా అన్న, నువ్వు తగ్గకే. నువ్వు సీఎంను కలవాలి, మన బాధలు మొత్తం చెప్పాలి. చెప్తానే, మన నీ బాధ చెప్తా, నా బాధ చెప్తా. ఇక కలెక్టర్లతో చెప్తే పని అయితే లేదే. వాళ్ళతోనే పని కాదు. నువ్వు కలవాలి, బ్యాంక్ కలుపుతా. నువ్వు కలవాలి. కలుపుతా నేను. ఏమనుకుంటాను? తాగి కొడతాండి ఆగురా తోటి నువ్వు. అరే తాగి కొడతారా? తాగి కొడుతున్నా నిజాలు వస్తాయి. నీ తెలియదు ఫిత్తోడా. మనోడ్రా అన్న, మనోడు. అరే మళ్ళా రాయి రాని, నేను పోతానా? అదే మంచిగా మరి అడ్డం పడేవు. గట్ల పడతానా? సరే ఎదురా సుకుమారి రమ్మడి ఇద్దరు ఉన్నది. దీని సంగతి ఇట్లా కాదు. ఇది దాని మొగండి గంతగానం కొడుతుంది. ఆ యూత్నే గజ గజానికేది దీనికి గింత ధైర్యం ఎక్కంచాలి వచ్చిందే. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీకు ఇంకా అర్థం కాలేదానే? అట్లా ఏమని చెప్పిందే నేనే. శ్రీకాంత్ నేను షాప్ దగ్గర చూసినాక మళ్ళా తాగుతాండు కదా. ఏం చేయమంటావు రా చెల్లి? ఆయనకి ఎంత చెప్పినా మారతలేడు. ఆడు మళ్ళా తాగత్తా అని వేండు, మళ్ళా తాగచ్చి నన్ను కొడతాడు. నా రాతే గింత రాచిండు ఆ దేవుడు. అట్లా అనకక్క, ఈసారి అయిన కొట్టక ముందే నువ్వే తిరిగొట్టు. నేనా? నేనెట్లు కొడతా చెల్లి? గంత ధైర్యం నాకెక్కడుంది? ధైర్యం అందరికి ఉంటుంది అక్క. అదే నువ్వు ఒక 90 వేసినావు అనుకో, ఆ ధైర్యమే డబల్ అవుతుంది. అప్పుడు శ్రీకాంత్ నువ్వు ఫుల్ కొట్టచ్చు. అట్లనే ఆ షాపును కూడా 4 తలిగిచ్చి మందే అమ్మకుంటే నీతోనే అవుతుంది అక్క. నా మొగుడు మారడానికి నేనేదంటా జీతలక్ష్మి, నువ్వు చెప్పినట్టు ఇప్పుడే దుకాణంలోకి పోయి 90 తాగుతా. అట్లనే ఆ షాపోడు ఇంకోసారి మందమ్మకుంటా ఎత్తా. ఓ అన్నా ఉన్నావా? ఒక 90 పోయి. ఎవరి దాకా నీ మొగుడు బొత్తాల ఆగిపోయిందిగా, మళ్ళా పంపించిండా? నేను అడిగింది ఆని కాదు, నాకు నాకు అక్క నువ్వు అడిగింది థమ్సప్ స్ప్రైట్ కాదు, 90 మతుండే అడుగుతానవా? నాకు మతుండే అడుగుతానా? పొయ్యిరా. పోతా ఇన్ని రోజులు మొగోళ్ళు తాగుతారు అనుకున్నా, ఆడోళ్ళు కూడా తాగుతారా? హే ప్రభు, ఏ క్యాయే అల్లం రబ్బా. ఓసే ఉంది మరి. ఓసి అయినా మంచిదే, గోసి అయినా మంచిదే. పోయి పోయి. సరే. నీళ్ళు తీసుకొస్తా. నైన్టీ ఏది? తాయినా ఏమిటండి మీరు మాట్లాడేది? కచ్చ తాగినావా? ఇన్ని రోజులు మొగుడే కచ్చగాడు అనుకున్నా, అని పిల్లం కూడా కచ్చదే, అని పిల్లం కూడా కచ్చదే. ఇంకో 90 పోయి. అక్క మంద అనుకుంటున్నావా, చెరుపతి నీళ్ళు అనుకుంటున్నావా? ఏమో గుట్ట గుట్ట తాగబడుతుంది, కొన్ని నీళ్ళన్నా పోసుకో అక్క. ఇంత కచ్చ తాగా నా జీవితంలో నేను ఎప్పుడు ఇవ్వలే. నువ్వు పోయిరా, పోయి బస్ పోయి. ఇంకో 90 పోయి. ఇంకో
నైన్టీ పోయారా ఏ 90 లేదు ఏం లేదు ఇవరికే 3 90 అయినావు పైసలు ఇచ్చి ఇడికి పో నువ్వు పో సరే రారా బయటికి రా ఎందుకక్క బయట కంపర్ లేదా బయటికి రా ఏమైందక్క నేను అడుగుతానేమో లేదు లేదా నా మూడు తాగేటప్పుడు పోతూనే ఉంటావు ఇంకోసారి నా మొగడు అడిగినా కూడా ఏం చెప్తావు లేదా నేను చెప్తా అక్క ఉన్నా లేదని చెప్తా కోరి కూడా పోయ్యా ఈ పంత చిత్తపడి చేసింది రయ్యా ఇంకొకసారి ఎవ్వరి కళ్ళు అయ్యా ఈ ఊళ్ళోనే కళ్ళు అమ్మని రయ్యా అబ్బా ఒక మొగోడు ఇంకో మొగోడిని ఎడగొట్టంగా చూసినా కానీ ఒక ఆడది ఇంకో ఆడదాన్ని ఎడగొట్టంగా ఫస్ట్ టైం చూస్తాననే గదినికి తాగమని చెప్తావా అనే ఇప్పుడు అట్లా చెప్పేపాటికే దానికి ధైర్యం వచ్చి అని పొట్టు కొడుతుంది ఇంకోసారి దాని జోలికి అత్తడాడు అస్సలు రాడు ఆడాళ్ళు మీకు జోహార్లు అది కూడా నిజమే కానీ అక్క ఎయ్యక్క అన్ని ఇంట్లో ఉన్నోని గుంజుకొచ్చి మరి దాన్ని సరే రారా నా మొగడా ఇలా నువ్వు నేను చూసుకున్నాను రారా ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఇదేందా ఓ అరే ఏందిరా మీ అమ్మ గిట్ల ఎత్తాంది దాన్ని ఇంట్లో తీసుకురాపు అందరు చూస్తారు ఇజ్జత్ పోతుంది అరే నీకు దండం పెడతా పిలుచుకురాపురా అరే పిలిచి తినబడతలేదు అరా నా మొగడా రారా నీకు దండం పెడతా లోపలికి రాయే అందరు మనలే చూస్తారు ఇజ్జత్ పోతుంది ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది అబ్బా అబ్బో ఇలా పిల్లగానికి ఇజ్జత్ అచ్చేసి వచ్చిందా నువ్వు బయటకు వస్తావా నేను లోపలికి రావన్నారా ఇది ఎలా నన్ను ఇష్టపెడతట్లేదు నేను ఎట్లయినా బదులు ఇంట్లో పట్టుకొస్తా ఇంట్లో కొట్టినా మంచిది ఇలా నీతో షటిల్ ఆడుకుంటుందా సిటీలో ఆడతావా ఆడితే ఆడేవి కానీ ఇంట్లో ఆడేవి రాయే అందరు చూస్తారు అంతేగా లోపల ఆడితే ఏం మజా ఉంటుందిరా బయట ఆడితేనే మజా ఉంటుంది నేను ఎట్లా ఆడుతున్నానో అందరు చూస్తారు దా బయటికి రా ఎయ్యక్క డబ్ల్యూడబ్ల్యూ ఆడు తంతే సిగ్గు రావాలి తన్ను నేను కష్టపడి మిషన్ కుట్టి సంపాదించిన పైసలన్నీ ఎత్తుకపోయి తాకుంటూ నన్నే కొట్టి నీకు చీరకు కూరలంటి పెట్టన్నారు పొట్టకి దండం పెడతారు కూరడకుండా మంచిదే కారం ఎక్కువ తింటా పొట్టకు అవురా రయ్యలు నువ్వు ఎంత తాగినవురా ఎందుకు తీయ నీ దండం పెడతా వదిలేయ అరే పర్లేదు చెప్పురా ఎంత తాగినవు అంటే ఒక కోటి తాగిన నువ్వు కోటరే తాగినవు నేను కోటర్ అయినా 90 తాగిన కోటి 90 తాగినవా అందుకే గిట్ల ఎత్తావా అరే నువ్వు తాగితే నేను తాగుతా నువ్వు కొడితే నేను కొడతా నువ్వు పని చేస్తే నేను కూడా పని చేస్తా నువ్వు పని చేస్తే నేను కూడా పని చేస్తా అర్థమవుతుందారా తల్లి నీకు దండం మందు జోలుకోను ఆ పూర నిన్ను మంచిగా చూసుకుంటా నీ కాలు మొక్కితే నేను వదిలే ఇంట్లోకి ఉందాయే ఇప్పుడు మంచిగుందా ఓ పిల్ల మీద ధ్యాస లేదు పోరని మీద ధ్యాస లేదు ఎప్పుడు 24 గంటలు తాకుంటూనే సత్తావు రాంగపోంగా ఏదైనా గుద్ది సత్తే ఎవరికి బాధ నిన్ను నమ్ముకున్న వాళ్ళకి బాధ కొంచెం ఇప్పటికైనా మారు తప్పైందా లక్ష్మి ఇంకెప్పుడు దాగా ఇంట్లోకి పోదాం దారా